ఆయన ఏం చేసినప్పుడు, విసికించినప్పుడు అనండి. అట్లా విసికియాలి మనం ప్రభువుని. గుర్తుపెట్టుకోవాలి, మొండి పట్టుబట్టాలి. దేవుని దగ్గర నుంచి కొన్ని సంపాదించాలంటే విసికియాలి. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రభువుని ఏం చేస్తున్నాడు, వదలరా అన్నా కానీ యాకోబు అంత మొండోడు. మీరు కూడా అంత విసికియాలి. ఆ 7 రోజులకి ఇప్పటి నుంచే మీరు సిద్ధపడాలి. మీరు ఇప్పటి నుంచి మీ శరీరాన్ని సిద్ధపరచుకుంటే అప్పుడు మీ ఒంటిని దేవుడు తేలికగా ఆ సభలకు అనుకూలంగా మారుస్తాడు. కాబట్టి ఆ 7 రోజులు మీరు ఎంత విసికియాలంటే, మనోహర పండుగలు అయిపోయిన తర్వాత ప్రతి కుటుంబం సాక్ష్యం చెప్పేటట్టుగా దేవుడు కార్యాలు చేయును గాక. మీకు తెలుసా, ప్రతి సంవత్సరం మనోహర పండుగలు అలానే జరిగించినాడు దేవుడు. ఈ సంఘంలో అనేకమైన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యం